అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎర్రప్రగడ వంటలు. తమ్ముడు, తమ్ముడు ఏం జేస్తున్నావు? ఆగక్క గేమ్ ఆడుతున్నా నేను. ఏంటి మరి పూరి ఎగ్ టమాటా చేయమంటావా? ఓకే అక్క. ఏంటి పూరీలోకి ఎగ్ టమాటానా? బావుంటుందా? ఇలా కూడా తింటారా? ఎలా చేసుకోవాలి అని అనుకుంటున్నారా? పూరీలోకి ఎగ్ టమాటా చాలా అంటే చాలా బావుంటుందండి. ఆలస్యం లేకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చివరి వరకు చూడండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 3 చెంచాలు నూనె ఏసుకోండి. నూనె కాగాక ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీరా వేసుకోవాలండి. ఆవాలు చిటపటమన్నాక ఉల్లిపాయలేసేసుకొని ఒక్కసారి కలిపేసి పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. ఉల్లిపాయలండి బ్రౌన్ రంగొచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఒక టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత అండి ముఖ్యమైన పదార్థం వేసుకోవాలండోయ్. అదేనండి టమోటాలు. ఈ టమోటాలు వేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టుకొని 5-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే ఈ టమోటాలు ప్యాన్‌కి అతుక్కొని ఉంటామంటాయండి బాబు. ఈ టమాటాలు ఉడికేలోపు మీకో పొడుపు కథ. అడ్డం కోస్తే చక్రం, నిలువు కోస్తే శంఖం. ఏంటది? మీకు గాని తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండే. టమాటాలు ఈ విధంగా అయినప్పుడండి కారం, జీరా పొడి, ధనియాల పొడి, ఎగ్ మసాలా, గరం మసాలా అన్నీ ఒక్కొక్క స్పూన్ ఏసుకోవాలండి. వేసుకొని ఒకసారి తిప్పేసి 1:30 గ్లాసులు నీళ్లు పోసి మూత పెట్టేసుకొని 5-10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఆయిల్ అండి ఇలా పైకి తేలేటప్పుడండి ఒకసారి అన్నీ సరిపోయాయో లేదో చూసుకున్న తర్వాత ఎగ్ బీట్ చేసుకోవాలండి. చేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టి ఉంచేయండి. నేనిక్కడ 2 ఎగ్గులు తీసుకున్నానండి. 5 మినిట్స్ తర్వాత మెల్లగా కింద నుంచి కలుపుకోండి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ అండోయ్ కొత్తిమీరేసేసుకోండి. వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పూరీ పిండి కలుపుకుందామండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పులు గోధుమ పిండి, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ షుగరు, 1 స్పూన్ మిల్క్, హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి అన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాలి. ఈ పిండిని 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే అండి ఒక పాన్ పెట్టుకొని ఆయిలేసుకొని అది వేడి చేసుకోండి. పిండిని ఈ విధంగా ఒత్తుకోవాలండి. లేకపోతే పూరీలు పొంగవు. ఆయిల్ వేడెక్కాక ఇందులో వేసేసుకోండి. అంతేనండి. ఎంతో రుచికరమైన పూరీ ఎగ్ టమాటా రెడీ. మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.